శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కార్తవీర్యుడు జమదగ్ని ఆశ్రమాన్ని దర్శించుట. వశిష్ఠుడు ఇట్లు పలికెను: ఓ రాజా, మాతాపితలచే అడగబడి రాముడు కృతాంజలి అయి తాను ఆచరించిందెల్లనూ వారితో చెప్పెను. వారికతడు క్రమంగా తాను తపమాచరించుట, శంభుని ఆదేశాన్ని తీర్థాటనం, ఆ శివుని ఆజ్ఞచేతనే దేవతల కొరకు రాక్షసులను వధించుట, హరప్రసాదమున ఆకృత వ్రణ దర్శనాధికం చెప్పెను. ఈ సర్వస్వం మాత్రమే గాక వేరుగా తనచే ఆచరింపబడినది సంతుష్ట మానసులైన పితరులకు రాముడు వివరించెను. వారతడు చెప్పిన ఆ కర్మ విస్తరంగా విని సంహృష్టులయ్యిరి. ఓ రాజా, వారిద్దరూ హర్షాంతరంగులయ్యిరి. ఈ విధంగా భృగుపుంగవుడైన రాముడు వారికి విధేయాత్మకుడై శుశ్రూష చేసెను. తన సోదరులకు కూడా శుశ్రూష చేసెను. ఆ సమయానే హైహయేశ్వరుడొకడు చతురంగ బలాన్వితుడై అరణ్యానికి వేటకు పోవ అభిలషించెను. గగనం బంధోక కుసుమారుణ వర్షంతో రాగరంజితమయ్యను. ఆ అరుణాంశవులు నక్షత్రగణముల కాంతిని అపహరించెను. ప్రాభాతిక వాయువులు మందంగా వీచిచుండెను. ఉదయకాల మారుతముల కేతకీ వన సమూహం నుండి బయలుదేరి వెడలి కుముదాకారములను సంస్పృశించుచుండెను. నర్మదా నదీ తీరమందలి వృక్షముల ఎందలి గూండ్లలో నివసించు పక్షులు విహరించును. మధురంగా కోయిచు మనస్సుకు శ్రోత్రముకు సుఖావహంగా ఉండెను. ముని బృందముల నర్మదా తీరస్థలములైన తీర్థాలకు వెళ్ళి పాపం తొలగించు జలములందు నిలబడి శాశ్వత బ్రహ్మ సంబంధి స్తోత్రాలను పఠించుచుండరి. పవిత్ర కార్యనిర్వహణకు విధిమంతమైన స్నేహం కలిగిన తత్తత్ కార్యములు ఆచరించి సరిత్తటం నుండి వారి ఆశ్రమాలకు మునిముఖ్యులు తిరిగి పోవుచుండరి. వీరపత్నులైన మునిపత్నులు ప్రత్యేకంగా గృహకృత్యములందు నిమగ్నులై ఉండరి. మునుల యొక్క కుమార్తెలు హోమార్థం పాలను ధేనువుల నుండి పిదుకుచుండరి. ముని కుమారులు పాలను తత్ స్థానమునకు తీసుకుని పోవుచుండరి. అగ్నిహోత్రమును ఆచరించుటకై జండుచు తొందరపడుచుండరి. సరోజములు వికసించినవి. భ్రమర కదంబం గానం చేయుచున్నది. పక్షులు తమ గోళ్ల నుండి బయలువెడలి అన్ని చోట్ల సంచరించుచుండెను. మత్తేభములపై ఆనతి వ్యగ్ర మనస్సులతో సావధానంగా పోవు వారికి, రథములపై గుర్రములపై పోవు వారికి మందపవనములు గాత్రానందం కలిగించే సమయాన ఆశ్రమోపాంతములకు పుష్పములను జలమును జనులు తీసుకొని పోవుచుండ స్వాధ్యాయమందు సమర్థులు అజనాంబరములు ధరించిన బహువ్యక్తులచే నానా విధములైన మంత్రములు సమ్యక్కుగా ప్రయోగించబడుచుండ ప్రైషమంత్రములు పఠించబడుచుండెను. హోమముల కొరకు అగ్నులు ఆహ్వానించబడుచుండెను. వేదములందు చెప్పబడిన మంత్రములను అనుసరించి యథావిధి తంత్రోక్తములైన క్రియలు విపులంగా జరుపబడుచుండెను. జ్వలదగ్ని శిఖాకారమును తపస్సును తపింపచేయి తేజమును సూర్యుడు చీకటిని తొలగింపజేసెను. భూమి అంతయు వెలుతురుచే ఆవరించబడి ఉండెను. సవిత ఉదయించుచుండెను. రాత్రి సంబంధమైన చీకటి నశించుచుండెను. నక్షత్రాలు కనిపించకుండా పోయెను. దిక్కులు ప్రకాశవంతములయ్యను. హైహయ వంశేశ్వరుడైన రాజు ఉదయకాలాన ఆచరించవలసిన కార్యాలు నిర్వర్తించి పురోహితులతో మంత్రులతో స్వవయస్కులకు శ్రేయోవంతులకు రాజులతో అనంతమైన సైన్య సమూహం యొక్క భారంచే వసుధాతలమును కృంగజేయుచు అశ్వరథ కుంజరములతో సర్వదిక్కులను రథఘోషంచే ప్రతిధ్వనిల చేయుచు తన బలముల యొక్క పద విక్షేపమున ప్రక్షుణ్ణమైన భూమి రేణువులతో ఆకాశం విమానసితంచే ఆవరించబడి ఉండెనో అన్నట్లు కప్పుచు స్వనగరం నుండి బయలువెడలను. వింధ్యాద్రి సంబంధి అయిన ఘోరమైన వనమును జల సముదాయాలతో ప్రవేశించి మహారాజు మిక్కిలిగా ఆ వనమునంతటిని సంక్షభిల్లునట్టు చేసెను. తన సైనికులచే చుట్టుముట్టబడిన ఆ వనమును వాడియైన శరీరములచే నానా విధములైన క్రూర మృగాలను చంపెను. చెవుల వరకు లాగి విడిచిన నిశిత బాణాలచే కొట్టబడి గాయపడిన శరీరాలతో శార్దూలాలు నేలపై కూలెను. పదాత్ములైన సైనికులు ఖడ్గములచే ఖండించబడిన శరీరాలతో పెద్ద పులులు నేలకు వాలెను. అడవి పందులు కొన్ని రక్తసిక్తమైన శరీరాలతో నేలపై పర్వతాలు ఒరిగిపడినట్లు పడెను. ప్రచండమైన శక్తితో విడవబడ్డ లేళ్లు బాణములచే తలలు చీలి నేలకు ఒరిగెను. బాణ సముదాయంచే కొట్టబడి సింహములు, వరాహములు, శరభములు శరఖండిత శరీరములై వనమునందు అంతటా రక్తం స్రవించు శరీరాలతో పడిపోయెను. అది యుగాంత కాలమేమో అన్నట్లు వనమంతా అల్లకల్లోలమై అకులత్వం చెందెను. కొన్ని హరిణములు వలలో చిక్కుకొనెను. కొన్ని వలలో పడక సిద్ధంగా ఉండెను. కొన్ని లేళ్లను వేటకుక్కలు తరుముచూ ఉండెను. కొన్ని లేళ్లు భయాకులమై పరిగెత్తుచుండెను. కొన్ని ఆర్తములై భయంకరంగా ఆక్రోశించుచుండెను. ఆ అడవి మృగాలన్నీ భయాతురములై ఉండెను. వాడి అయిన శరములతో కొందరు సైనికులు, సింహములు, పెద్ద పులులు, ముండ్ల పందులు, కుందేళ్ల గుంపులు, గోమాయువులు, గవయ మృగములు, వృకములు,
కృష్ణసారములు, ద్వీపులు, ఖడ్గమృగములు, విచిత్రాంగములు గల కొన్ని మృగములు, చిరుతపులులు మొదలగు మృగములు అనేకములను చంపిరి. వివిధ వర్ణములు గల లేళ్లను, న్యంకులను, దుప్పులను సైనికులు చంపిరి. పాలు త్రాగు పిల్లకేసరులను, యవ్వనంలో ఉన్నవాణ్ణి, ముదిసలివాణ్ణి, కొన్నింటిని జంతువుల జంటలను వారు చంపిరి. నిశితములైన శస్త్రములు చే శస్త్ర వధ్యార్హములైన మృగములను సైనికులు చంపిరి. హింసాకరములైన మృగాలను విశేషంగా చంపిన నృప సైనికులు అందరూ అధికంగా అలసిపోయిరి. సూర్యుడు గగన మధ్యస్థుడయ్యను. రాజు సైన్య సహితంగా ఘర్మ సంతృప్తుడయ్యను. దాహం తీర్చుకొనుటకు నర్మదా నది వద్దకు చేరను. సబల వాహనులై నీటిలోనికి దిగి వారు స్వేచ్ఛంగా స్నానం చేసిరి. రాజు కూడా ఆకలిచే దాహంచే బాధపడిన వాడయ్యను. వారందరూ స్నానం చేసిరి. సుఖవంతం చల్లనివి అగు నర్మదా నీటిని తాగిరి. స్వచ్ఛములైనవి స్వాదువులైనవి తామరతోండ్లను తినిరి. చిరకాలం నీటిలో క్రీడించిరి. తర్వాత బల సహితంగా రాజు తీరాన్ని చేరను. ఆ తీరమున రాజు విశ్రమించను. సూర్యుడు కిందకు దిగను. వేడి తగ్గెను. సైన్యంతో అనుచరులతో రాజు వింధ్యాద్రి వనగుహ్వరం నుండి ఇక పురమునకు వెళ్ళదలచెను. నర్మదా నదీ తీరాన ఆశ్రయించిన మహాత్ముడు పుణ్యశీలుడు అయిన జమదగ్ని ఆశ్రమం చూసెను. అంత సైన్యాన్ని మరలించి వారిని దూరంగా ఉంచి రాజు కొలది మంది పరిచారికులతో పురోహిత పురస్సరుడై ఆ ఆశ్రమానికి వచ్చెను. అతడు రమ్యమైన ఆశ్రమంలోనికి వెళ్ళెను. మునిశ్రేష్ఠుడైన మునిని సమీపించి శిరస్సు వంచి రాజు నమస్కరించెను. జమదగ్ని నృపోత్తముని విధివత్ అర్ఘ్యపాద్యములచే అభిషేకించి పూజించెను. మునిచే చేయదగిన విధి ప్రకారం రాజు పూజించబడి గౌరవించబడెను. ఆ ఆశ్రమాన్ని ప్రవేశించి ఆ మహాముని పుర ప్రదేశంన పరిశుభ్రమైన ఆసనాన రాజు కూర్చుండెను. కుశాసనాన ఆసీనుడైన ముని ఆసీనుడైన రాజును, పుత్రమిత్రాది బంధువులను కూర్చి కుశల ప్రశ్నలు వేసెను. ఆ మునిశ్రేష్ఠుడు రాజుతో కొద్ది కాలం మాట్లాడి ఆ రాజును ఆతిథ్యం కొరకు పిలిచెను. ఆ రాజు సంతోషించి జమదగ్నితో ఇట్లు సంభాషించెను. ఓ మహర్షి, నాకు అనుజ్ఞ ఇప్పించము. నా పట్టణానికి పోయేదను. నేను సమగ్ర వాహన బలాలతో ఉంటిని. ఆ కారణాన ఓ మహాముని, వనములందు లభించువాన్ని తినడు మీరు మాకు ఆతిథ్యం ఇచ్చుట అసాధ్యం. అది కాక ఇప్పుడు మాకు నీవు నీ తపో సామర్థ్యంచే ఆతిథ్యం ఇచ్చుటకు శక్తిమంతుడవైనను పట్టణానికి పోవుటకు అనుజ్ఞను కోరుచున్నాను. కాని పక్షాన ఓ మునిసత్తమ, కలులైన సైనికులచే అత్యంతం నియమానికి హాని కలిగించు పీడ తపస్సులకు కలగగలదు. వశిష్ఠుడు ఇట్లు చెప్పెను. ఈ విధంగా రాజు పలకగా మునిపొంగవుడు అతనితో దయతలిచి క్షణముండము. నీ సపరివారానికి అంతటికీ క్షణంలో ఆతిథ్యం సమకూర్చెదను అని ఇట్లు పలికి ఆ ముని కామధేనువును ఆహ్వానించెను. దానితో, ఈతడు నా అతిథి, అతడు నా వద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి నీవు సత్కృతిని ఆచరించము అనెను. ఇట్లు చెప్పబడ్డ వెంటనే కామధేనువు మునియందలి గౌరవంచే రాజులకు ఎట్టి ఆతిథ్యం యోగ్యమో దాన్ని సంపూర్ణంగా సమకూర్చెను. అంత భృగుపుంగవుని ఆశ్రమము దేవతారాజైన ఇంద్రుని నగరముగా అమరావతితో తుల్యమైనదయ్యను. మహాశక్తివంతమైన సురభి ప్రభావంచే ఊహింప అలవి కాని విభూతి విషయమున ఆశ్రమం రూపం అనన్య సాధ్యమైనదయ్యను. అంతేకాక అనేకములైన రత్నోజ్వల చిత్రహేమ ప్రకాశ మాలలచే ఉత్పన్నమై పరిపూర్ణమై ఉండను. ఆశ్రమం లోపల పూర్ణచంద్రుని శుభ్రజ్యుతితో నిండి ఆకాశం అంటూ శృంగములు గల ప్రాసాద సమూహాలచే అంతటను నిండి ప్రకాశించను. ఆ భవనాలు కంచు, ఇత్తడి, రాగి, బంగారు లోహముల వర్ణములతో సౌధోపల దారు మృతులతో కూడినవై, అంతేకాక వేరువేరుగా కలిసి ఉన్న అనేక భవనములతో నేత్ర మనోహరమై ప్రకాశించను. అందు మహార్హమైన రత్నోజ్వల హేమ వేదికలు కలవు. విహార ఉద్యానవనములు కలవు. మధ్య విశ్రాంతి భవనములు కలిగిన పర్వతాలకు పోవుటకు మెట్లు కలవు. అవి స్తంభాలతో, వాసాలతో, ద్వారాలతో, గొల్లాలతో, గోడలతో, గడపలతో, సౌధాలతో, ముంగిలలతో కూడి ఉండను. ఆ ఆశ్రమం వల్లభీ సమూహంతో, అలిందములతో, చతురస్ర ప్రదేశములతో, సుందర పుష్పలత గోపురాలతో ఒక మహానగరం వలె ప్రకాశించను. స్తంభాలపై, గోడలపై నానావిధ విచిత్రాలైన చిత్రాలు, వర్ణలేఖనలు కలవు. అవి అన్ని రత్నాలచే స్థగితములు. అవి వివిధాలైన ఎత్తులు కలిగిన బంగారు సింహాసనాలతో ప్రకాశిస్తూ ఉండను. వాని యందు విశిష్టములైన రత్నములు కలవు. భక్ష్య భోజ్యాదులు కలిగిన అన్నపానములతో కూడిన భాండములు కలిగిన కొన్ని ప్రదేశములు కలవు. దేవతలకు తగిన సర్వ సంపత్ సమన్వితములైన గృహములు, నేత్ర మనోభిరాములు కలవు. నగరోపమానమైన ఆశ్రమం మనోహరాకారములు కలిగిన వధువులతో ప్రకాశించుచుండెను. ఓం శాంతి శాంతి శాంతి.